ప్రైజ్ లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున అందరికీ ఈ పరిశుద్ధ దినము పునరుద్ధాన దినమున ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనతో సూటిగాను స్పష్టంగాను మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇట్టి ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యమును చూద్దాం. ఒక్కసారి చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 147వ కీర్తన మరి 14వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మన యొక్క సరిహద్దులలో మనం ఉంటున్నటువంటి స్థలములలో కావచ్చు, మనం ఉంటున్నటువంటి ఈ భూమి మీద కావచ్చు, సమాధానమును కలుగజేయువాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంతేకాదంట, మంచి గోధుమల చేత, ఇట్టి ఆహారము చేత నిన్ను నన్ను మనలను తనకు ఇష్టమైనటువంటి జనులను తృప్తి పరచువాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రాముఖ్యంగా ఈ దినమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద మనకు సమాధానమును మరి సంతృప్తిని ఎవరు ఇస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున మనతో మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇటు వారిని ప్రభువులు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతగా అంటే ఇంత గొప్పగా కూడా ఆయన తనకు నచ్చినటువంటి బిడ్డలను, తను మెచ్చినటువంటి తన యొక్క విశ్వాస జనులైనటువంటి సంఘములను ప్రభువులు వారు ఈ రీతిగా ఆయన చూస్తాడంట. చూడండి, ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం చూసినట్లయితే స్పష్టంగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారి యందు నేను కనికరించువాడును, వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వారి యందు కనుకరించువాడు, అలాగే వారిని తోడుకొని నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు. నడిపించినటువంటి దేవుడు వారికి ఇక మీదట ఆకలి అయినను దప్పికైనను కలుగదు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. సమాధానమును సంతృప్తి ఇచ్చుచున్నటువంటి ఆ దేవుడు మరి తనకు ఇష్టమైన తను నచ్చిన జనుల మీద అట్టి ప్రేమను కురిపించడమే కాకుండా వారిని తోడుకొని వారి యందు దయ చూపి కరుణించు వాడై ఉండి నీటి బుగ్గల యొద్దకు నడిపించి వారికి మరి ఎన్నడూ కూడా ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలకుండా తన దక్షిణ హస్తము క్రింద కాచి భద్రపరిచి కాపాడుతాడు అంట. చూడండి, ఎంతటి సంతృప్తికరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఎంతటి సమాధానకరమైనటువంటి జీవితాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ రీతిగా అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంతేకాదు, ఆయన ఒక మాట అంటున్నాడు. చూడండి, మరి ఇట్టి వారు ఎవరై ఉన్నారు? ఈ రీతిగా దేవుని ద్వారా సమాధానం పొందువారు, సంతృప్తిగా జీవించేవారు, ఇట్టి వారికి ఎండ అయినను ఎడగాలి అయినను మరి తగలకుండా కాపాడుటకు ఇట్టి వారు అసలు ఏమై ఉన్నారు? ఎందుకు వీరిని ఈ రీతిగా కాపాడుతాడు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవడమే కాదు, పరిశుద్ధ గ్రంథములో నుండి స్పష్టంగా మనమందరము కూడా చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి మనము తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు.
దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, ప్రకటనల గ్రంథము 7వ అధ్యాయము 13వ లేఖనం నుండి మరి 17వ లేఖనం వరకు ఈ రీతిగా ప్రభువులు వారు స్పష్టంగా సెలవిస్తున్నారు. చూడండి, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకునేది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దప్పి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసనము మధ్యముందు ఆ గొర్రె పిల్లే వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. చూడండి, యోహాను గారి యొక్క దర్శనంలో మరి ఎవరు వీరు? ఇంతటి సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వడానికి, దానిని పొందుకోవడానికి వీరు ఎవరై ఉన్నారు అంటే, ఇటు సమాధానకరమైన జీవితాన్ని పొందుకోవడానికి అసలు వీరు ఎవరై ఉన్నారు? ఎవరైతే వీరికి దేవుడు దయచేస్తున్నాడంటే, మనము ఈ లోకములో మనుషుల మధ్యలో మహాశ్రమల పాలైనటువంటి వారు, వీరు దేవునిని ఎరిగి దేవుని మాటలు విని ఆయనను కనుగొని వారిని వారి వస్త్రములను మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుగుకొని మరి దివారాత్రులు దేవుని ఆలయమందుండి దేవుణ్ణి సేవించుచున్న వారు, ఇట్టి వారి మీద ప్రభువైన యేసుక్రీస్తు తన గుడారమునే వారి మీద కప్పి ఉన్నాడు. కప్పి ఉన్నటువంటి దేవుడు ఇట్టి వారిని నీటి బుగ్గల వార యొద్దకు నడిపించి ఎన్నడూ ఎండ అయినను వడగాలి అయినను వారికి తగలకుండా ప్రభువులు వారు కాపాడుతాడు. ఇట్టి కాపాడుతున్నటువంటి ప్రభువులు వారు వారి యొక్క కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును కూడా, అంటే కన్నీటిని తుడుచువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కన్నీటిని తుడుచువారు ప్రభువైన యేసుక్రీస్తు. ఇట్టివారు సమాధానకరమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో అనుభవిస్తారు. ఇట్టివారు సంతృప్తికరమైన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తులో అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్టి సంతృప్తికరమైన జీవితం, సమాధానకరమైనటువంటి జీవితమునకు మనము అర్హులమా కాదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము లేకపోలేదు. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలే, వేరొక మాటలు కాదు. ఇది లోక సంబంధమైనటువంటి మాటలు కాదు, లోక సంబంధమైన వ్యవహారము కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకములో కష్టములలోను, నష్టములలోను, వ్యాధులలోను, శ్రమలలోను నలిగిపోతున్నటువంటి వారు ప్రభు యేసుక్రీస్తుని ఏనాడైతే విశ్వసించుతారో, విశ్వసించిన మరుక్షణము ప్రభువులు వారి యొక్క రక్తము చేత వారి యొక్క మరి వారినైతేనేమి, వారి హృదయములనైతేనేమి, అలాగే వారి యొక్క వస్త్రములను కూడా ప్రభు యేసుక్రీస్తు రక్తంలో ఉతుకుకొని స్థిర విశ్వాసులుగా ప్రభువులో జీవిస్తారు. ఇట్టి వారినంట ప్రభువులు వారు ఎల్ల వేళలా కంటికి రెప్పలా కాపాడుతాడంట. వీరి సరిహద్దులను సమాధానపరచగలడు. అలాగే సంతృప్తికరమైన జీవితమును ప్రభువైన యేసుక్రీస్తులో ఆయనే దయచేయును. ఆయనే తన గుడారమును మన మీద కప్పి ఉన్నాడు. ఎందుకు కప్పి ఉన్నాడంటే సమాధానకరమైన జీవితాలు మనకివ్వడానికి. ప్రతి క్రైస్తవుడు సమాధానకరమైన జీవితంలో బ్రతకాలి.
ప్రతి క్రైస్తవుడు ప్రభువులో సంతృప్తిగా జీవించాలి. ఇది ప్రభువు యొక్క లక్ష్యము. ఈ లోకములో తన యొక్క బిడ్డలందరూ కూడా తనను ఎవరైతే నమ్మి విశ్వసించి తన యొక్క రక్తము చేత కడగబడుట అని బాప్తిస్మము ద్వారా ఎవరైతే రక్షణ పొందుకుని ఉన్నారో వారందరి మీద ప్రభు యేసుక్రీస్తు యొక్క తన గుడారమును వారి మీద కప్పి ఉన్నాడు. కప్పి ఉన్నటువంటి ఆయన తన జనులకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. చూడండి, ప్రత్యేకంగా మనము చూసినట్లయితే మరి అపోస్తలులకు రాసినటువంటి కార్యములలో మరి ప్రభువులు వారు స్పష్టంగా అపోస్తల కార్యములలో పౌలు గారు బర్నబా గారు ఇద్దరు కూడా స్పష్టంగా మాట్లాడతారు. అది పరిశుద్ధ గ్రంథములో నుండి మరి 7వ అధ్యాయము 13 నుండి మరి 17 వరకు చూసినట్లయితే 13 నుండి 17 వరకు కూడా స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా తెలియజేస్తున్నాడంటే చూడండి, వారు అంట ప్రభుని యేసుక్రీస్తు వారు మరి వీరి ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలే. మరి 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము మరి 47వ లేఖనమును మనం చూసినట్లయితే స్పష్టంగా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యములు మరి 13వ అధ్యాయము 47వ లేఖనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా అంట బర్నబా మరియు పౌలులు ఇరువురు కూడా అనేక మంది అన్యజనులను సమకూర్చి మరి వారు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిది. చూడండి, పౌలు బర్నబాలు ఇరువురు భూదిగంతముల వరకు ఉన్నటువంటి నివాసులందరికీ రక్షణార్థమైనటువంటి సువార్తను ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మమ్ములను నియమించి ఉన్నాడు కనుక ఇట్టి అన్యజనులందరూ సంతోషముగా దేవునిలో సమాధానకరముగా జీవించడానికి ఇట్టి సువార్తను నేను ప్రకటించుచున్నాము అని గ్రామంలో ఉన్నటువంటి మొత్తాన్ని ఒక దగ్గరకు సమకూర్చి వారికి సువార్తను ప్రకటించుటూ మొదలుపెట్టారు. చూడండి, అనేక మంది మరి చూడండి యూదులు భక్తి శ్రద్ధల చేత ప్రతి ఒక్కరూ వాక్యమునకు లోబడ్డారు. కొంతమంది అంతేకాదు, అనేక మంది వాక్యమును విని ఆ వాక్యము ద్వారా అందరూ కూడా రక్షణ మార్గమును అనుసరించడానికి ప్రభువులో సమాధానకరమైన జీవితాలు గడపడానికి సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ శాస్త్రులు, సద్దూకైలు మరి పరిసీయులు వీళ్ళు మాత్రము వ్యతిరేకించారు. అయినా కూడా పౌలు బర్నబాలు ఎక్కడా కూడా వెనకడలేదు. వారు గ్రామములను కూర్చి సువార్తను ప్రకటిస్తే అనేక మంది వారి యొక్క మాటలు విని ఆ సువార్తలో ఉన్నటువంటి సమాధానకరమైనటువంటి సువార్తను, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, సమాధానకరమైనటువంటి ఆ సువార్తను విని అనేక మంది మారు మనసు పొందారు. ప్రభువులో సమాధానమును వెతుక్కున్నారు. అంతేకాదు, ప్రభువులో సంతృప్తికరమైన జీవితాన్ని పొందుకున్నారు. ఎట్టి వారిలో మనము కూడా ఇప్పుడు ఉన్నాం. వాస్తవం, ప్రతి సార్వత్రిక సంఘములలో కూడా సువార్తను, సమాధానకరమైనటువంటి సువార్తను ఈ భూమి మీద ప్రకటించుచున్నాను. ఇంకనూ నమ్మని జనులు ఉన్నారు. నమ్మని విశ్వాసులు లేకపోలేదు, అవిశ్వాసులు లేకపోలేదు, వేషధారులు కూడా లేకపోలేదు అనేక సంఘములలో. ఇటు సమాధానకరమైనటువంటి జీవితాలు గడపాలని, మన సరిహద్దులు సమాధానముతో నిండి ఉండాలని కానీ
మనము సంతృప్తికరమైన జీవితాన్ని ప్రభువులో గడపాలనే ఆలోచన కానీ అవగాహన కానీ ఈనాటికి కూడా అనేక మందికి అస్సలు వారి మైండ్లో కూడా దాన్ని ఉంచుకోవడం లేదనేది స్పష్టంగా తేటతల్లం అవుతుంది. చూడండి, ప్రభువులు వారు స్పష్టంగానే మనము మరి స్పష్టంగానే దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలే. ఎక్కడ కూడా దేవుడు అస్పష్టంగా మాట్లాడలేదు. ఎక్కడ కూడా దేవుడు మరి యథార్థత లోపించినటువంటి మాటలు మాట్లాడలేదు. సమాధానకరమైన మాటలు, ప్రేమ కలిగినటువంటి మాటలు, సంతృప్తి కలిగినటువంటి మాటలను మాత్రమే మనకు వినిపిస్తూ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. చూడండి, అంతేకాదు యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో 5వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, యోహాను శుభవార్తలో మొదటి అధ్యాయము 5వ లేఖనమును మనము చూసినట్లయితే చూడండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. అంతేకాదు ఆయన అంటున్నాడు, ఇంకొక మాట అంటాడు ఇక్కడ స్పష్టంగా. ఆయన యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక అలాగే 5వ లేఖనాన్ని మనం చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చూడండి, మరి దేవుని వలన విన్నటువంటి సువార్తను మన అందరికీ ఈ దినమున ప్రకటింపబడుతూ ఉన్నది. దేవుడు ఏ సువార్తనైతే వర్తమానమునైతే ఈ లోకమునకు అందించడానికి వచ్చాడో అట్టి వర్తమానం ఏమిటో తెలుసా? సర్వలోకము పాప భారమును విడిచిపెట్టి సర్వలోకమునకు సమాధానకరమైన జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోయాం అని ఆయన అంటాడు. ఇక్కడ యోహాను గారు అంటున్నారు, మేము ప్రభువైన యేసుక్రీస్తు వలన వినినటువంటి సువార్తను, వర్తమానమును మేము ప్రకటించుచున్నాం. ఇట్టి వర్తమానం ఏమై ఉన్నదంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము కూడా చీకటి లేదు, అసమాధానము లేదు. అసమాధానమైనటువంటి జీవితము ఆయనలో లేదు, ఆయన యందు లేదు. కాబట్టి ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగై ఉండడం అనేది సమాధానకరమైన జీవితమే తప్ప వేరొకటి కాదు. చీకటి లేనివాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేకాకుండా వెలుగును ప్రసాదించేవాడు, మన జీవితాలలో వెలుగులు నింపేవాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన యందు అసమాధానమైనటువంటి జీవితం లేదు, సంతృప్తికరమైనటువంటి జీవితం మాత్రమే ఆయనలో ఉంది, ఆయన దగ్గర ఉన్నది. మన దగ్గర లేనిది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. మన దగ్గర ఏమి లేదంటే సమాధానకరమైన జీవితం లేదు, మన సరిహద్దులలో సమాధానం లేదు, మనం ఏనాడు కూడా ఈ లోకంలో తృప్తిగా జీవించడం లేదు, అసంతృప్తిగానే బ్రతుకుతున్నాం. తృప్తికరమైన జీవితాలు లేవు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అటు సంతృప్తిని అలాగే సమాధానకరమైన జీవితాన్ని మనకివ్వడానికి వచ్చాడు. ఇవి రెండు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర లేవు, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి.
సమాధానము ప్రభు దగ్గర ఉన్నది, సంతృప్తికరమైన జీవితం కూడా ప్రభు దగ్గరే ఉంది. మన దగ్గర లేనివి వీటిని ఇవ్వడానికే ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు, మనకు ఇచ్చాడు కూడా. కానీ వాటిని మనం ఇంకా పుచ్చుకోలేకపోతున్నాం, పుచ్చుకున్న వాటిని మన దగ్గర ఉంచుకోలేకపోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పుచ్చుకున్న వాటిని మన దగ్గర ఉంచుకోలేకపోతున్నాం. మరలా మనము అసమాధానకరమైన జీవితంలో పడిపోతున్నాం. అసంతృప్తికరమైనటువంటి జీవితంలో, తృప్తి లేని జీవితానికి మరి పరాకాష్ఠగా మిగిలిపోతున్నాం ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలే. మరి ఈ యొక్క దేవుడు మనలను ఏ రీతిగా విమోచించాడో, మరి విమోచించిన దానిని మరి మనం ఏ రీతిగా ప్రకటిస్తున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనిని కూడా మనము పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూడగలం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనల్ని ఏ రీతిగా విమోచించాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ లేఖనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ లేఖనం. చూడండి, ప్రభువు వారు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు స్పష్టకరమైనటువంటి మాటలు, స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు. మరి చూడండి, 4వ అధ్యాయము 4వ లేఖనం గలతీయులకు రాసిన పత్రికలో ఆయన ఈ రీతిగా చెప్తున్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి, ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనము ఈ లోకములో దత్తపుత్రులుగానే మిగిలిపోయినాం. ఇట్టి దత్తపుత్రులుగా ఉన్నటువంటి మనము ధర్మశాస్త్రములకు లోబడి ఈ లోకములో జీవిస్తున్నాం. ఇది నిజం. ఇట్టి ధర్మశాస్త్రమునకు లోబడి మనల్ని జీవించుచుండగా, అయితే ఇట్టి దత్తపుత్రత్వం నుండి మనల్ని విడిపించడానికి, దత్తతో కుమారులు కుమార్తెలుగా జీవించుతున్నటువంటి మనలను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిగా ఉండాలి అంటే ఆయన కూడా ఈ లోకంలో మానవుడుగానే పుట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో మానవుడుగా జన్మించాలి, స్త్రీ కడుపున పుట్టాలి. ఇట్టి పుట్టినవాడు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిగా ఉండాలి. లోబడిన వాడుగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దానికి లోబడి, ఆ ధర్మశాస్త్రముకు లోబడి, ధర్మశాస్త్రం ప్రకారముగా ఆయన మనలను విమోచించడానికి ఆయన మరణించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనలను దత్తపుత్రత్వము నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి పుత్రత్వానికి లోబడిన వాడై, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై, మరి ఆ ధర్మశాస్త్రమునకు లోబడి మన పాప పరిహారము కోసము ఆయన మరణించాలి. మరణించి తిరిగి లేచి మనలందరిని కూడా ఆ దత్తపుత్రత్వము నుండి విడిపించి నిత్య జీవములోనికి తన కుమారులు కుమార్తెలుగా నడిపించుకోవాలి. ఇది ఆయన యొక్క సంకల్పం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నాడైనా సరే మనం ఆలోచించామా? మనము దత్తపుత్రులుగా ఉంటున్నటువంటి మనం, అంటే దత్తపుత్రులుగా స్వీకరించబడినటువంటి మనము ఇట్టి దత్తపుత్రత్వం నుండి మనలను విడిపించడానికి, సొంత కుమారులుగా అంగీకరించడానికి మాత్రమే ఆ ధర్మశాస్త్రమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోబడినటువంటి ధర్మశాస్త్రం లోబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప పరిహారార్థమై మన శ్రమలను సిలువలో మోసి, సిలువలో బలియాగమై ప్రతి రక్తపు బొట్టును మన కొరకు చిందించి, మన మీద దాన్ని చిందించి ప్రతి రక్తపు బిందువులుగా మనలను ఏర్పరచుకొని మరి స్వంత కుమారులు కుమార్తెలుగా ఈ లోకములో సర్వ మానవాళిని ఆయన అంగీకరించాడు. ఎందుకంటే
ఆయన రక్తము చేత మనము కడగబడినాం. ఆయన రక్తము చేత మనము కడగబడి ఆ రక్తము ద్వారా మనము కనబడినాము. ప్రభువులో మనం ప్రభువులు వారే మనల్ని కన్నాడు. చూడండి, కనడమే కాదు, ఇట్టి కన్నటువంటి ఈ బిడ్డలంట ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత కుమారులు కుమార్తెలుగా అంగీకరిస్తున్నారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలకు లోబడి నిజముగా దేవుడని వారి నాలుకతో వారు ఒప్పుకొని మరి ప్రభు యొక్క రక్తము చేత అనగా గొర్రె పిల్ల రక్తము చేత ఎవరైతే కడగబడి మరి ఆ యొక్క దేవాతి దేవుడు తన గుడారమును ఎవరి మీదైతే కప్పబడి ఉన్నదో అట్టి వారందరంట సొంత కుమారులు కుమార్తెలు. ఇట్టి వారికి సమాధానకరమైన జీవితం వారి సరిహద్దులలో ఉంటుంది. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు, సంతృప్తికరమైనటువంటి జీవితమును వారికి ప్రసాదిస్తాడు. వారి సరిహద్దులలో అనగా ఈ సరిహద్దులన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నవి. ఆ సరిహద్దే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారి మీద ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుడారమును కప్పి ఉన్నాడు. ఆయన దేహమును అనగా పరిశుద్ధాత్మను కప్పబడి ఉండగా అట్టి సరిహద్దుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను మన మీద ఉంచి ఉన్నాడు. ఇది సరిహద్దు. ఈ సరిహద్దులో నుండి మనము ఎక్కడికి కూడా జారిపోలేము, పడిపోలేము. ఇట్టి వారందరూ కూడా సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. సంతృప్తికరమైన జీవితమును ప్రభువులో కలిగి ఉంటాడు. అందుకే ప్రభులు వారు ఈ దినమున స్పష్టంగా మన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడైనాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యమును విని వాక్యమునకు లోబడి ఆయనే నిజమైన దేవుడని, ఆయనే మన రక్షకుడుగా, మన రక్షణకర్తగా, మన విమోచకుడుగా సంతృప్తికరమైన సమాధానకరమైన బ్రతుకులను సర్వ మానవాళికి దయచేస్తానని ఆయన అంటున్నాడు. ఇప్పుడైనను ఆయన మాటలను ఆయన వాక్యములను విని ఎవరైతే ప్రభువు దగ్గరకు వచ్చి నిజముగా ఆయన దేవుడని వారి నాలుకతో ఒప్పుకుంటారో ఇట్టి వారందరికంట మరి వారిని విమోచించడమే కాకుండా సంతృప్తికరంగాను సమాధానకరమైన జీవితాలను సర్వ మానవాళి బ్రతుకులలో ప్రభువులు వారు మాత్రమే దయచేయడానికి ఈ లోకానికి వచ్చాడు అనేది నిజం. ఇట్టి సంతృప్తికరమైన జీవితమును దేవునిలో మాత్రమే పొందగలరు, కానీ లోక మనుషుల మధ్యలో పొందలేరు. అసంతృప్తిగానే జీవిస్తారు, అసంతృప్తిగానే మరణిస్తారు. లోకంలో ప్రభువులో ఉంటే సమాధానముగాను సంతృప్తికరమైన జీవితమును కలిగిన వారే ప్రభువులోని నిర్దించి తిరిగి లేవడానికి ఆస్కారం ఉంటుందని దేవుని వాక్యం ఈ దినమున తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఇంకొక మాట అంటారు. కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయంలో 11, 12 లేఖనములను మనం చూసినట్లయితే చూడండి, అది కూడా చెప్తున్నాడు. భయభక్తులు కలిగి దేవుని సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుచు ఉండుడి. భయభక్తులు కలిగి దేవుని సేవించాలి, గడగడ వణుకుచు సంతోషించాలి. అంతేకాదంట ఇలా మనము ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘములలోని విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజైనా ఈ రీతిగా మనం ఉన్నామా? ఏ రోజైనా సరే లేము. మనం భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించలేకపోతున్నాం. గడగడ వణుకుచు ఆయన యందు సంతోషించాలి అని వాక్యం సెలవిస్తున్నది. అంతేకాదు చూడండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి
నశించెదరు. చూడండి, ఇట్టి ప్రభువైన యేసు క్రీస్తును, ఇట్టి కుమారుని నువ్వు ముద్దు పెట్టుకుని, అనగా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వాక్యము నోటు నుండి ఉచ్చరించగలిగిన నాడు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాటలు నీ నోటన వచ్చిన నాడు ప్రభువైన యేసు క్రీస్తును నువ్వు ముద్దు పెట్టుకున్నట్టు. అలా లేని ఎడల దేవునిని విశ్వసించిన జనుల పక్షముగా కోపమును కలిగి ఉంటాడు. ఇట్టి కోపము చేత మరి ఎవరైతే త్రోవ తప్పిపోయారో వారందరిని కూడా ఈ లోకంలో నశింపచేస్తారు. ఎవరైతే త్రోవ తప్పి తిరుగాడుచున్నారో, దేవుని మాటలను విస్మరించి పెడచెవిన పెట్టి ఎవరైతే ఈ లోకంలో తిరుగాడుతున్నారో వారందరూ కూడా నశించిపోతారు అని వాక్యమే స్పష్టంగా తెలియజేస్తున్నది. మరి ఈ నశించిపోయే వారిలో మనం ఉన్నామా? మరి జీవించే వారిలో ఉన్నామా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సార్వత్రిక సంఘములలోని విశ్వాసులారా, మరి పరిశుద్ధులు అనబడుతున్నటువంటి క్రైస్తవులారా, క్రీస్తు మార్గములో నడుచుచున్న ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వారసులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం నశించిపోతున్నామా లేదా ప్రభువులో జీవింపబడుతున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. అంతేకాదు, ప్రభు మరొక దగ్గర స్పష్టంగా ఒక మాట మాట్లాడుతున్నారు. ఎవరైతే ప్రభువును ఆశ్రయించుతారో, ఎవరైతే ప్రభువును ఆశ్రయించి భయభక్తులు కలిగి ప్రభువునందు జీవిస్తారో, ఇట్టి వారు దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారు. భయభక్తులు కలిగి ప్రభువులు వారిని ఎవరైతే సేవిస్తారో, ఇట్టి వారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారు. ఇట్టి వారి యందు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఈ వాక్యం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలోని మరి స్పష్టంగానే దేవుడే మనకు తెలియజేసినటువంటి మాటలు. మరి చూడండి, ఈ రీతిగా మనం ఉన్నామా? మన యొక్క స్థితిగతులు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. ఇట్టి వారందరంట ధన్యుడు. ఇట్టి ప్రభువును ఆశ్రయించి ప్రభువు యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మరి దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, ఇట్టి వారి యందు దేవుడు సంతోషిస్తారు. అంతేకాకుండా ఇట్టివారు దేవునిలో ధన్యులు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. చూడండి, ఇటు వారిలో మనం ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. చూడండి, ఇంకొక వాక్యం కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 లేఖనములు. మరియు మీరు కుమారులు కుమార్తెలై ఉన్నందున నాయనా తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడైన క్రీస్తు మన హృదయములలోనికి పంపెను. చూడండి, స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట. నాయన తండ్రి అని ప్రభువులు వారిని ధ్యానించే ఇట్టి మాటలనంట ప్రభుని యేసుక్రీస్తు వారు, దేవుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారే మన హృదయములలోనికి ఆయన ఆత్మను పంపి ఈ రీతిగా మనం ప్రార్థించే ఆ ధన్యకరమైన జీవితాన్ని కూడా ప్రభువే ఇచ్చాడంట, వేరొకరు ఇవ్వలేదు. హల్లెలూయా! హల్లెలూయా! దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, మన హృదయాల్లోకి ఆయన ఆత్మను పంపి ఉన్నాడు కాబట్టి నీవు దాసుడవు కావు, దత్తపుత్రుడు అసలే కాదు. అంతేకాకుండా సమాధానమునకును సంతృప్తికిని నీవు వారసుడవు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధానమునకును సంతృప్తికిని నీవు వారసుడవై ఉన్నావు. ఆ పరలోక రాజ్య వారసత్వమునకు నీవు అర్హుడవై ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి దేవునికి వారసుడు అయినటువంటి, వారసురాలు అయినటువంటి నీవు
దేవుని యొక్క సమాధానమును నీ సరిహద్దులుగా కలిగి ఉంటావు. అట్టి దేవునిలో సంతృప్తికరమైన జీవితమును నీవు ఈ లోకములో అనుభవిస్తావు. ఇట్టి అనుభవించుచున్నటువంటి నీవు పరలోక రాజ్యం యొక్క వారసత్వమునకు నీవు అర్హుడవు. చూడండి, ఇట్టి అర్హుడివే కాకుండా ఏ నాడైతే సృష్టికర్తను తెలుసుకున్నావో సృష్టిని పూజించడం మానేస్తావు. ఎప్పుడైతే సృష్టికర్త యొక్క మాటలను వర్తమానమును నీవు విన్నావో, విన్నటువంటి నీవు సృష్టికర్తను తెలుసుకున్న మరుక్షణం ఈ సృష్టిని పూజించడం విడిచిపెడతావు. విడిచిపెట్టడమే కాకుండా అసంతృప్తికరమైన జీవితం నుండి సంతృప్తికరమైన జీవితంలోనికి నీ వస్తావు. ఇట్టి సంతృప్తికరమైన జీవితంలో నడిపించగలిగిన వాడు, సమాధానకరంగా నిన్ను ప్రభువులో జీవింప చేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప వేరొక దేవుడు ఈ లోకంలో లేడు అనేది స్పష్టం. ఈ స్పష్టమైనటువంటి జీవితానికి నీవు ఎన్నిక కాబడిన నాడు, అట్టి జీవితాన్ని నీవు ఎన్నుకున్న నాడు ఖచ్చితంగా అస్పష్టమైనటువంటి జీవితంలో జీవించవు, అసంతృప్తికరమైన జీవితంలో జీవించవు, సమాధానము లేని జీవితాన్ని నువ్వు అనుభవించవు. ఖచ్చితంగా సమాధానకరమైనటువంటి ఈ సరిహద్దులను కలిగి ఉంటావు. సంతృప్తికరమైన జీవితాన్ని నువ్వు ప్రభువులో అనుభవిస్తావని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఇట్టి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘములో నివసించుతున్న ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘములలో నివసించుతూ విశ్వాసులు అనబడుతున్నటువంటి క్రీస్తు మార్గములో నడుస్తున్న క్రైస్తవులందరికీ కూడా ఇట్టి సమాధానకరమైన జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితమును ప్రభువు వారు స్పష్టంగా నిశ్చయముగా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.